పేదవారికి రేషన్ కార్డులు ఇవ్వటం అభినందనీయమని సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వటం, అలాగే సన్నబియ్యం ఇవ్వటం చాలా సంతోషమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులలో ఎంతమంది ఉన్నా నలుగురికి మాత్రమే 4 కేజీల చొప్పున ఇచ్చారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్డులో ఉన్న అందరికీ 6 కేజీల చొప్పున ఇచ్చామని తెలిపారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా తయారు చేసిన ఆర్ఎన్ఆర్ ధాన్యం సేకరించి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని అమలు చేయాలని సూచించారు. సంతోషం. తప్పకుండా కార్డులు ఇవ్వాల్సిందే అర్హులైనందరికీ. ఈ ప్రభుత్వం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గారు ఎన్నికల ముందు మాట ఇచ్చింది. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కార్డు ఇస్తున్నాం. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సన్నబియ్యం కూడా మాట ఇచ్చిన ప్రకారం ప్రారంభం చేసినందుకు ధన్యవాదాలు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి మిత్రులు ఇంకో విషయం కూడా చెప్పారు. ఫ్రీ బస్ పథకం తప్పకుండా దానికి ధన్యవాదాలు. కరెక్ట్ మేము ఏంటి అసలు. సో అయితే దీంట్లో రాముల గారు కొంచెం మిస్ అయ్యారు. వాస్తవానికి రేషన్ కార్డులకు సంబంధించి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాని గొప్ప విషయం చెప్పబోయాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద 4 కిలోల బియ్యం ఇచ్చేది. కార్డులో ఉన్న మేజర్లకు మాత్రమే ఇచ్చేది. కార్డులో ఉన్న అందరికీ ఇవ్వకపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకెళ్ళారు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి, అందరికీ 6 కిలోలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా అందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు వాస్తవానికి కార్డు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వారి బంధువులు కొరకు ఇంకో ప్రదేశానికి పోతే అక్కడ కూడా అక్కడే తీసుకోవాలి. మళ్ళీ ఊళ్ళకి వచ్చి తీసుకునే అక్కడ లేకుండా కూడా ఆ రోజు మా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. కాకపోతే దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కొంత ఇబ్బంది జరిగింది. సో దానికి తోడి వల్ల కొత్తగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే 6,47,000 కార్లు ఇచ్చినాము. నేనే పరిచయం స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి చోట కూడా. ఇది కంటిన్యూషన్. ఇప్పుడు ఏదైతే చెప్పిందో మిత్రులు, కంటిన్యూషన్ ప్రోగ్రామ్ తప్పకుండా. ఎందుకంటే కుటుంబాలు పెరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకొని ఏదైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకుంటే ఇవ్వాల్సింది. పెళ్లిలో ఇంకా చక్కగా అక్కడిపోతారు కాబట్టి అక్కడ కూడా మార్చుకోవడం అనేది మంచి నిర్ణయం. కంటిన్యూ చేసి సంతోషం చేయాల్సింది. తప్పకుండా మనం పార్టీలుగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు ఇచ్చి మన మేనిఫెస్టోలు నచ్చి ప్రజలు మనకు ఓట్లు వేస్తే అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని అమలు చేయడం అనేది మన బాధ్యత. అందరూ తప్పకుండా చేయాల్సిందే. మహాలక్ష్మిలో భాగంగా మిత్రులు చెప్పినట్టు ఫ్రీ బస్ ప్రారంభం చేసిండ్రు, ధన్యవాదాలు. దాంతో పాటు ఆ నెలకిచ్చే 2,500 ఏదైతే ఉందో ఇస్తారని చెప్పి అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంపూర్ణమైంది. తప్పకుండా 6,500 కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి దగ్గర మిత్రులు ఉన్నారు.